హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ఇప్పుడు రేనీ సీజన్స్ వస్తున్నాయి కదా, వర్షాకాలం అంటారు కదా. ఈ రేనీ సీజన్స్లో ఏమేమి జబ్బులు రావచ్చు, ఎట్లా మనం ప్రికాషన్స్గా ఉండాలి, జబ్బులు రాకుండా ఇబ్బంది రాకుండా. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఒక జ్వరం వస్తేనే 10,000 నుంచి 20,000, ఒక్కొక్కరికి 50,000 కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ ఖర్చుల్ని మనం ఎలా తగ్గించుకోవాలి, పిల్లల్ని మన పెద్దోళ్ళని మనము ఎంత జాగ్రత్తగా ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది అనేది మనం మాట్లాడదాం ఈరోజు. మామూలుగా అయితే ఈ వర్షాకాలం, ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వస్తే కొంత చేంజెస్ ఉంటుంది కదా వెదర్లో. ఇప్పుడు డ్యాంప్నెస్ ఆఫ్ వెదర్ అంటారు, అంటే తేమతనం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మామూలుగా అయితే అస్తమా పేషెంట్స్కి కానీ, నొప్పులు ఎక్కువ ఉండేటి వాళ్ళకి ఇంకా ఎక్కువ నొప్పులు వస్తాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అలర్జిక్ అస్తమా అనేది కూడా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ టైంలో ఎట్లా మనం జాగ్రత్తగా ఉండాలంటే, చిన్నపిల్లలకి మామూలుగా అయితే వర్షం నీళ్ళు ఎక్కువగా పోనీయకూడదు. కానీ చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వర్షం నీళ్ళు. బాగా వర్షం నీళ్ళు ఆడుకొని వచ్చిన తర్వాత బాగా స్నానం చేపించి వేడి నీళ్ళతో వేడి బట్టలు వేసి బాగా తల బాగా తుడిచేసి, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటే, వేడి నీళ్ళు తాపిస్తే ఏ ప్రాబ్లం రాదండి. ఇంకా కొన్ని హోమియోపతి మెడిసిన్స్ ఉంటాయి. రైనీ సీజన్లో ప్రాబ్లం రాకుండా కొన్ని ముందు జాగ్రత్తగా మెడిసిన్స్ ఇస్తే పిల్లలకి ఈ జ్వరాలు రాకుండా కొంత ప్రివెంటివ్గా పనిచేస్తుంటుంది హోమియోపతి మెడిసిన్స్. కాబట్టి హోమియోపతి మెడిసిన్స్ ప్రివెంటివ్గా వాడినారనుకో బాగుంటుంది, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు, మామూలుగా అయితే గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం. గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వామిటింగ్, మోషన్స్, కడుపు నొప్పి, ఇది ఎక్కువగా వస్తుంది. ఇంకా చాలామంది లేడీస్ వాటర్ తాగరు. లేడీస్ జెంట్స్ కూడా అసలు వాటరే తీసుకోరు. ఎందుకంటే వర్షాకాలం కదా, చలి దప్పిక కాదు అని చెప్పి వాటర్ తీసుకోరు. అప్పుడు ఏమవుతుందంటే, ఏమైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనుకో, ఎక్కువగా కిడ్నీలో స్టోన్స్ వల్ల పెయిన్ ఇన్ లంబార్ రీజన్ అనేది వస్తుంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్, ఇది ఎండాకాలం వస్తుంది కదా, మేము మామూలుగా అయితే ఈ చలికాలం రాదు కదా అని అనుకోవచ్చు మీరు. చాలామంది ఇప్పుడు వాటర్ తాగరు కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం వర్షాకాలంలోనే ఉంటుంది. నెక్స్ట్, ఎక్కువగా మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, డైరియా, డిసెంట్రీ, కాలరా, ఇవన్నీ కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, టైఫాయిడ్ వస్తే మళ్ళీ బ్లడ్ టెస్ట్ అన్నీ చేస్తారు, ఒక 5,000 ఖర్చు అవుతుంది. టైఫాయిడ్ జ్వరంలో మామూలుగా అయితే తలనొప్పి ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, చలి జ్వరం ఉంటుంది. చలి జ్వరం అంటే మళ్ళీ మలేరియాలో కూడా ఉంటుంది కదా, అంటే దీంట్లో హెడేక్ ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, మీకు వామిటింగ్స్ కానీ, మోషన్స్, కాన్స్టిపేషన్, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. జ్వరము ఎక్కువ విపరీతంగా రావడం అనేది ఉంటుంది. ఆకలి లేకపోవడం అనేది ఉంటుంది. నోట్లో కూడా రుచి అనేది అనిపించదు. కాబట్టి ఈ టైఫాయిడ్ జ్వరం రాకుండా ఉండాలంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలుగా అయితే అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోకూడదు, ఎక్కడ పడితే అక్కడ వాటర్ అనేది తాగకూడదు. మీరు ఇంట్లోనే వేడి చేసి సలాడ్ చేసినది వాటర్ తీసుకోవాలి. ఫిల్టర్ వాటర్ అయినా కానీ అంత జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఏమన్నా ఈగలు కూర్చొనేది ఫుడ్ అనేది తీసుకోకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టినది ఫుడ్ తీసుకోకూడదు. అప్పటికప్పుడే ప్రిపేర్ చేసిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఈ రైనీ సీజన్ అనేది ఎక్కువగా నాన్ వెజ్ కానీ ఆయిలీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఆకుకూరలు కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ టైంలో మామూలుగా అయితే ఎక్కువగా బ్యాక్టీరియా, వైరస్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో ఆకుకూరలు అనేది అవాయిడ్ చేస్తే మంచిది. లేదు ఖచ్చితంగా మేము తినాలి, మాకు మోషన్ రాదు అంటే మీరు 1/2 అవర్ ఉప్పు నీళ్ళు నానబెట్టి దాంట్లో కొంచెం చింతపండు వేసి, కొంచెం సోడా వేసి ఖచ్చితంగా 1/2 అవర్ నానబెట్టి తర్వాత రన్నింగ్ వాటర్లో వాష్ చేయాలి. మీరు వాష్ చేసిన తర్వాతనే యూజ్ చేయాలి. ఈ టైఫాయిడ్ రాకూడదు అంటే హ్యాండ్ వాష్, ఎప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేయాలి. వంట చేసేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఫుడ్ తినేటప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని తినాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్నపిల్లలు కూడా ఇవి అలవాటు అనేది నేర్పించాలి. ఇంకా నెక్స్ట్, మామూలుగా అయితే మలేరియా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దోమల వల్ల మలేరియా అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఎక్కువ మందికి మలేరియా జ్వరం, టైఫాయిడ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మలేరియా రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నెట్ యూజ్ చేయాలి.
ఇంకా ఎక్కడైనా స్టాగ్నేటెడ్ వాటర్ అంటే ఎక్కువ వాటర్ ఎక్కడ పడితే అక్కడ నిలబడితే డీడీటీ చల్లాలి మీరు మామూలుగా అయితే డ్రైనేజ్ వాటర్కి. ఇంకా ఎక్కువ వాటర్ నిలబడి ఉన్నాయి అట్లానే రెయినీ వాటర్ ఎక్కడైనా బయట అంటే అక్కడ యూజ్ చేయని ఆయిల్స్ ఉంటాయి కదా, వేస్ట్ ఆయిల్స్, అది కూడా చల్లాలి. మేమే చేయాలన్నా గవర్నమెంట్ వాళ్ళు చూసుకోవాలి కదా అంటే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి మీరే జాగ్రత్త తీసుకోవాలి చుట్టుపక్క. ఇంకా మాస్కిటో రిపెలెంట్ అనేది యూజ్ చేస్తే మీకు అంటే ఆ క్రీమ్ అనేది పూసుకోవాలి, లేకపోతే లాంగ్ స్లీవ్స్ అనేది బట్టలు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇంకా ఆయిల్ యూజ్ చేస్తే కూడా దోమలు అనేది కుట్టవు. ఇంట్లో కూడా దోమలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇది నెక్స్ట్ డెంగ్యూ అనేది చాలా ప్రమాదం. ఎందుకంటే ప్లేట్లెట్ కౌంట్ అనేది పూర్తిగా పడిపోతాయి. ఇంకా ట్రీట్మెంట్ కూడా అలోపతిలో అంత పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్లేట్లెట్ కౌంట్ పడిపోతే చాలా ఇబ్బంది ఉంటుంది. మా ఎక్కువగా ఫీవర్ వచ్చేస్తుంది 5 to 7 days డెంగ్యూలో. ఇంకా సివియర్ హెడేక్ ఉంటుంది, ఫేస్ అనేది స్వెల్లింగ్ ఉంటుంది, 105 వరకు కూడా టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ డెంగ్యూ రాకుండా. వచ్చిన తర్వాత ఖర్చు పెట్టేట్టుకన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయా మేడం అని అడగొచ్చు మీరు. మలేరియాకి ఉన్నాయి, టైఫాయిడ్కి ఉంటాయి, ఈ డెంగ్యూకి ఉంటాయి. కాబట్టి ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తూ మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా నెక్స్ట్ మామూలుగా అయితే కాలరా అండి. కాలరా అనేది చాలా ప్రమాదకరం. ఎందుకంటే వామిటింగ్ మోషన్స్ విపరీతంగా అవుతాయి దీంట్లో. ఇంకా పేషెంట్కి సడన్గా డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం వామిటింగ్ మోషన్స్ ఉన్నప్పుడే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలరా ఎలా వస్తుంది అంటే కాంటామినేటెడ్ ఫుడ్ ఎక్కడైనా కానీ ఇన్ఫెక్షన్ అయితేనే ఈ ఫుడ్ ఎక్కువ రోజు పెట్టడం ద్వారా, లేదా ఈగలు వాలితే, లేదా అన్హైజీనిక్ హ్యాండ్స్తో మనం తింటే కూడా ఈ కాలరా వచ్చే అవకాశం. వాటర్ కూడా అంతే, కాంటామినేటెడ్ వాటర్ మనం తీసుకుంటే ఇది కాలరా వచ్చే అవకాశం ఉంటుంది. సివియర్గా వామిటింగ్ మోషన్స్ ఉంటాయి. కాబట్టి నీళ్ళు బయట ఎక్కడ పడితే అక్కడ ఈ వర్షాకాలంలో యూస్ చేయకూడదు, తాగకూడదు. హ్యాండ్ వాష్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మీరు. ఇంకా రెగ్యులర్ బాత్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది చలికాలం వర్షాకాలం కాబట్టి స్నానం అనేది చేయరు. చాలా జాగ్రత్త. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బాడీ అంతా చాలా డ్రైగా పెట్టుకోవాలి మనం. ఇంకా ఎక్కువగా వాటర్లో వర్క్ చేస్తే హ్యాండ్స్కి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ వర్షం నీళ్ళు అలానే పోయి వచ్చి మళ్ళీ అలానే ఉన్నారనుకో మీరు, ఖచ్చితంగా కాలు అనేది సోప్తో వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కాలు అలానే పెట్టుకొని అంటే బయట పోయి వచ్చి అలానే ఉన్నారనుకో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాలు అనేది బాగా సోప్తో వాష్ చేసేసి డ్రై చేసుకోవాలి మీరు. అప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలు వామిటింగ్స్ ఉంటాయి, మామూలు మోషన్స్ ఉంటాయి. కాబట్టి గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఓమేజ్ ఇట్లా యూస్ చేయకుండా మామూలుగా అయితే చలికాలంలో యాష్ గార్డ్ జ్యూస్ అనేది తీసుకోరు. కాబట్టి వాటర్ నైట్ పూట వాటర్లో ఒక నిమ్మకాయ 2 పీసులు, కుకుంబర్ 2 పీసులు, ఈ పుదీనా ఆకులు కొన్ని పెట్టి మార్నింగ్ ఈ వాటర్ తీసుకోవచ్చు మీరు. ఆల్కలైన్ వాటర్ అంటారు. కాబట్టి ఈ యాష్ గార్డ్ జ్యూస్ బదులు ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే మీకు గ్యాస్ట్రైటిస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ బయటికి వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా అంబ్రెలా ఇంకా రెయిన్ కోట్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువగా వర్షం నీళ్ళలో తడిస్తే సివియర్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ జుట్టు ఎక్కువగా ఉంటే మామూలుగా అయితే ఏమవుతుందంటే అంటే తడిగా ఉంటే కూడా మీరు ఏసీలోకి వెళ్ళినారనుకో అలానే వెంటనే కాఫ్ కోల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మెయిన్గా కాఫ్ కోల్డ్ అనేది కూడా ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది. ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కరోనాలో ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నారో కాఫ్ కోల్డ్ వస్తే ఈ జాగ్రత్తలు ఇప్పుడు కూడా మీరు తీసుకోవాలి ఖచ్చితంగా. డైలీ మీరు వేడి నీళ్ళు తాగినారనుకో, ఇంకా పాలు మంచివి అయితేనే, ఏది కెమికల్స్ లేకుండా పాలు ఉంటే ఆ వేడి పాల్లో మీరు టర్మరిక్ తీసుకొని అంటే పసుపు వేసుకొని రోజు తాగినారనుకో ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. ఇంకా ఈ వర్షాకాలంలో మీరు విటమిన్ డి కంపల్సరీ వేసుకోవాలి. మామూలుగా అయితే 4 sachets అనేది వేసుకోవాలి వారానికి ఒకటి. మళ్ళీ ఎవరైనా రెగ్యులర్గా వాడుతున్నారంటే మాత్రం నెలకు 1 sachet అనేది సరిపోతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలా వస్తాయి మీకు అంటే, మామూలుగా అయితే ఇది అవిసెలు ఉంటాయి కదా, అవిసెలు తీసుకుంటే కూడా 1 స్పూన్ తీసుకుంటే కూడా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది సప్లిమెంట్ ఉంటుంది. లేదా క్యాప్సూల్స్ యూజ్ చేయొచ్చు, లేదా మన ఆయిల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి మరి ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు. ఇంకా నాన్ వెజ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి. స్టోర్డ్ ఫుడ్, బయట అవుట్ సైడ్ ఫుడ్ ఉంటాయి కదా, అవి కూడా చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సరిగా అన్నం అరగకపోతే అప్పుడు కూడా ఇండైజెషన్ వల్ల కూడా మీకు వామిటింగ్, మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాలరా మాదిరి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయనుకో, వామిటింగ్, మోషన్స్ ఉన్నాయనుకో, మీకు వెంటనే మీరు ఏం చేయాలి, ఓఆర్ఎస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే బాడీలో వాటర్ అనేది కంటెంట్ తగ్గిపోతే సివియర్ డిహైడ్రేషన్ వస్తే అప్పుడు మీకు ఎన్ని ఫ్లూయిడ్స్ పెట్టినా కూడా క్యూర్ కావడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఫ్లూయిడ్ సప్లిమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వెంటనే యాంటీబయాటిక్ అనేది జోలికి వెళ్ళకుండా గృహ వైద్యం అనేది చేసుకుంటే మంచిది. కొంచెం మీకు వామిటింగ్ కానీ మోషన్స్ అలా కనపడితే మీరు వెంటనే కరివేపాకు జ్యూస్ అనేది తీసుకోవచ్చు, తేనె కలిపి. ఎక్కువగా తేనె తీసుకున్నా మీకు యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది, యాంటీవైరల్ ప్రాపర్టీ ఉంటుంది. పసుపులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ అనేది ప్రాపర్టీ ఉంటుంది. అర్లీ మార్నింగ్ పడిగడుపుతో మీరు ఈ వేపాకు కొంచెం పసుపు తీసుకున్నా కానీ బాగా మీకు ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది. డీసెంట్రీ కూడా ఒక ప్రాబ్లం ఈ వర్షాకాలంలో. డీసెంట్రీలో మామూలుగా అయితే ఏమవుతుందంటే కడుపు నొప్పి విపరీతంగా రావడం, మోషన్లో బ్లడ్ పడడం, మ్యూకస్ పడడం అనేది ఉంటుంది. ఈ డీసెంట్రీ ప్రాబ్లంకి ఎంటెమీబా హిస్టోలికా అనేది అమీబియాసిస్ వల్ల ఈ డీసెంట్రీ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటర్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వర్షాకాలంలో. అవుట్ సైడ్ మాత్రం తీసుకోకూడదు. ఏదైనా కానీ ఫ్రూట్స్ తినాలన్నా ఇంట్లోనే తీసుకోవాలి. వాష్ చేసి బాగా ప్రాపర్గా వాష్ చేసి తీసుకుంటేనే ఫ్రూట్స్ తినాలి. అది జాగ్రత్తలు తీసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఈ వర్షాకాలంలో హెల్తీగా ఉంటారు, కొంత డబ్బులు మిగిలించుకుంటారు, ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటారని నేను ఆశిస్తున్నానని. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.